పోతనామాత్యుడికి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి రామాయణం కాకుండా భాగవతం అనువదించమని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఈ సందర్భంగా మనం మాడుగుల నాగభణ శర్మ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత అద్భుతమైన సమాధానం ఇచ్చారు వారు అంటే, పోతనామాచ్యుల వారు ఈ భాగవతంలో ఉండే ఆ పద్యాన్ని వివరణ చేస్తూ వారి గురువు గారు, వారి తండ్రి గారు ఆ పదాలను విరవడంలో, మార్చడంలో సరైన అర్థాన్ని ఎలా కనిపెట్టారో మనకు తెలియజేశారు. పలికెడిది భాగవతము అట పలికినా అని విరచాలి కానీ పలికెడిది భాగవతమట పలికించు విభిండు రామభద్రుండట అనరాదు. అట పలికించు విభిండు రామభద్రుడు అట పలికిన భవహరము పలికిన వేరుండు గాథ పలుకగ నేల. కలలో రాముడు కనిపించాడు, కానీ కథలన్నీ కూడా విష్ణుపరమైనవి అయి ఉన్నవి. భాగవతంలో కూడా రామాయణం ఉంది. దశమస్కంధములో ఉజ్జాయింపుగా 140కి పైగా పద్యాలలో శ్రీరామాయణ వృత్తాంతమంతా కూడా మనం తరచి తెలుసుకొనవచ్చును. అలాగే భాగవతానికి సంబంధించి ప్రతి స్కంధ ఆరంభ పద్యము రామ సంబోధనాత్మకంగానే ఉండడం మనం గమనించవచ్చు. శ్రీ రఘురామచారు తులసీదళధామ ధరాభుల్లలామ, ఇలా ప్రతి స్కంధ ఆరంభ పద్యం కూడా రామ సంబోధనాత్మకంగానే. కానీ ఆ రాముడు శ్రీమన్నారాయణమూర్తి ధరించిన ఒకానొక అవతారాలలో, దశావతారాలలో పరిపూర్ణావతారం. అవతారాలలో ఒక అవతారం. భాగవత కథనాలు సంస్కృత భాగవతానికి సంబంధించినవి అయి ఉన్నవి. సంస్కృత భాగవత కథలు అన్నీ కూడా ఈ విశేషంగా ఉన్న దశావతార సంబంధితములు. ఆనాటికే శ్రీరామాయణం, రంగనాథ రామాయణం పేరిట తెలుగులో రూపం పొంది ఉండడంతో, అలాగే మొల రామాయణం కూడా అందించి ఉన్న కారణం చేత, తిక్కన్న గారు కూడా రామాయణం నిర్వచనోత్తర రామాయణ రూపంలో అందించి ఉన్న కారణం చేత, నన్నయ్య గారు కూడా రామాయణం రాసి ఉన్నారు అనేటటువంటి ప్రథ కూడా ఒకటి ఉన్న కారణంతో భాగవతం రాస్తే మానసిక ప్రశాంతత, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, మోక్షం అనే ఐదింటిని అందించేది భాగవతము. సమస్త పురాణ ప్రపంచాన్ని అందించిన వ్యాసుడు మానసిక ప్రశాంతత ఏం చేస్తే లభిస్తుంది అని నారదుడిని ప్రశ్నించి, భాగవతాన్ని వ్రాస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అని నారదుడు చెప్పడంతో భాగవతాన్ని వ్యాసుల వారు రచించి మానసిక చిత్తశాంతిని పొందగలిగారు. ఈ ఆలోచన తెలిసిన అనంతరం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించటం లోక రక్షైకారంభకుడు అంటూ, కైవల్యం చేరుకోవడం కోసం చింతన చేస్తాను అనే సంకల్పంతో పోతనామాచ్యుల వారు భాగవతాన్ని తెలుగులో మనకు అందించారు. చిత్రం ఏమిటి అంటే, సంస్కృతంలో రామాయణం పారాయణం చేస్తాం, సంస్కృతంలో భారతాన్ని కానీ భాగవతాన్ని కానీ అంతగా పారాయణం చెయ్యం. పైగా తెలుగు భారతాన్ని కూడా ఒకచోట ఉంటే ఇంట్లో గొడవలు వస్తాయి అంటూ 2-3 ముక్కలుగా విడదీసి ఎక్కడో పెట్టేస్తూ ఉంటాం. అయితే ఇంటింటా నిత్య పారాయణ గ్రంథంగా భాగవతాన్ని, పోతన భాగవతాన్ని మట్టుకు ప్రతి వారు స్మరిస్తారు. అది ప్రత్యేకం. పోతన్న తెలుగుల పుణ్యపేటి అంటూ కవి సమ్రాట్ చెప్పడంలో ఉండే అంతరార్థం కూడా ఇదే.